రేపే డిసెంబర్ 30 ముక్కోటి ఏకాదశి. 3 కోట్ల మంది దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే రోజు. ఇది సంవత్సరంలోనే అతిపెద్ద ఏకాదశి. గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటాం. ఈ రోజున మనం ఈ ప్రత్యేకమైన ఆకును తింటే చాలు, మన జాతకంలో ఉన్న దోషాలన్నీ పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుంది. ఒంట్లో ఉన్న దరిద్రం, అనారోగ్యం అన్నీ మటుమాయమైపోయి ఆయుష్ పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏ ఆకును తప్పనిసరిగా తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని భక్తితో రాయండి. ఇక విషయంలోనికి వస్తే, ముక్కోటి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత మరే ఏకాదశికి లేదు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ప్రకృతిలో భగవంతుడు అణువణువున నిండి ఉంటాడు. ముఖ్యంగా ఆకులలో, మొక్కలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ప్రకృతి అంటేనే విష్ణుమూర్తికి ప్రాణం. అందుకే మనం పూజల్లో రకరకాల పత్రాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆకులకు కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మన జాతక దోషాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును గనుక మీరు తింటే చాలు, సంవత్సరం పొడవునా మీకు అన్ని విజయాలే కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ముఖ్యమైన ఆకు గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించటం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు, ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ
ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించటమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒకరోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్ముని కృపకు పాత్రులవ్వండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు, ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. అసలు ఆకులు అంటే ఏమిటి? అవి కేవలం చెట్లకు ఉండే భాగాలు మాత్రమేనా అంటే కానే కాదు. ప్రకృతి మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనస్సుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యకు వెళ్తే మనసు ఎంత తేలిక పడుతుందో. అది ఆ ఆకులలో ఉండే ప్రకృతి సిద్ధమైన శక్తి. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకులలోకెల్లా ఉసిరి ఆకు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మనకు తెలుసు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం, ఆ చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉసిరి ఆకుకు, ఉసిరి చెట్టుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వస్తుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఒక చిన్న ఉసిరి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రమంతా పోయి ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో, వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉసిరి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఉసిరి చెట్టును తాకటం, వాటి కొమ్మలను విరచటం ఏకాదశి నాడు దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఆకు తినాలి అంటే ఆ ఆకును ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు సాయంత్రం లోపే మీరు ఏదైనా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ ఉసిరి చెట్టు తల్లి, రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ ఆకులను స్వామి ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న ఉసిరి రెమ్మను మాత్రమే తెంచుకోండి. ఆ తెచ్చిన ఉసిరి ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు కానీ, లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉన్నా సరే ఆ ఫోటో ముందు ఈ ఉసిరి ఆకులను ఉంచండి.
ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రసాదంగా ధ్యానించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీరు పూజల్లో ఉంచిన ఆ 5 నిమిషాల సమయంలో ఆ ఉసిరి ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకులను సాక్షాత్తు ఆ నారాయణుడి ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 5 చిన్న ఉసిరి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి ఆకులు పరిణామంలో చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తినటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమందికి ఆ వగరు రుచి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ఆ ఆకుల మీద కొంచెం తేనె కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే కొంచెం పంచదార కానీ వేసుకుని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. ఆ ఉసిరి ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం కలిపి మొత్తంగా రుబ్బండి. అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక చిన్న గోళీలాగా లేదా చిన్న ఉండలాగా చుట్టి ప్రసాదంలా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన ఉసిరి ఆకు మీ కడుపులోనికి వెళ్ళటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. సైంటిఫిక్గా చూస్తే ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆకుని స్వీకరించడం వల్ల మీ జాతకంలో ఉండే పాపదోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి మన పురాణాలు చెప్తున్న ప్రకారం ఈ ఏకాదశి నాడు ఉసిరి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే అలక్ష్మి లేదా దరిద్రం అనే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి, దైవశక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరి ఆకుని తినటం అస్సలు మర్చిపోకండి. ముక్కోటి ఏకాదశి అంటే దేవతలందరూ భూమికి దిగివచ్చే సమయం. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఆకు తెచ్చుకోవటం, ముక్కోటి ఏకాదశి రోజు పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించటం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. అయితే ఈ పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు. ఏకాదశి రోజు ఈ చెట్టును తాకటం వల్ల మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. మరి రేపు ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణులను పూజిస్తారు. పద్మపురాణం ప్రకారం ఏకాదశి ఉపవాసం ఆచరించటం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణునామ స్మరణ చేయాలి. ఇలా చేయటం వల్ల సంపద, సంతోషము, శ్రేయస్సు పొందుతారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేసుకోవాలి. గంగాజలంతో అభిషేకించాలి. తులసి ఆకులతో స్వామిని పూజించటం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు త్వరగా లభిస్తాయి. ఏకాదశి రోజు అనారోగ్య బాధితులకు పండ్లు, దుప్పట్లు దానం చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చెట్లల్లో కూడా దేవుళ్ళు నివాసం ఉంటారు. ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ, ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలన్నీ పోవాలి, మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వెయ్యాలి, మాకు ధనలాభం కలగాలని సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే
మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. చాలా మంచి జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములయందు విష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసము. ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్యదేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి, ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. అంటే విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించుకోవాలి. సాధారణంగా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు. పండ్లు, ప్రసాదాలు నివేదిస్తూ ఉంటారు. కానీ కొడుకులు ఉన్నవారు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ పూజలో పానకం మరియు వడపప్పును నైవేద్యంగా పెట్టాలి. కొడుకులను కూడా పూజలో కూర్చోబెట్టుకోవాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత పానకం, వడపప్పును తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని మీ కొడుకుల చేత తినిపించాలి. ఇంట్లో మిగతా వాళ్ళు తినకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లోని కొడుకులు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కూడా పానకం, వడపప్పు తినాలి. ఇది చాలా సింపుల్ పని. మీరు పూజ చేసినప్పుడు పానకం, వడపప్పు నివేదించి ఆ పానకం, వడపప్పు ప్రసాదాన్ని కొడుకుల చేత తినిపించండి, అంతే. ఇలా ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పని చేస్తే వారి జీవితం చాలా బాగుంటుందని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువులో బాగా రాణిస్తారు. సంపాదించే కొడుకులు ఉంటే వారు సంపాదన మరింత పెరుగుతుంది. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన పుత్ర సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. చాలా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు గుర్తుపెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారాన్ని చెయ్యండి. మీ కొడుకులకు చాలా మంచి జరుగుతుంది. అభివృద్ధిలోనికి వస్తారు. ఈరోజు తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటారు. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు.
సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు, బ్రహ్మదేవ, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు, మానవులారా, మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధు కైటబులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధు కైటబులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధు కైటబులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధు కైటబులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనం అయ్యిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాము. పూర్వం కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణు భక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. మధురమైన తన గాన మాధుర్యంతో మహావిష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. స్థూల శరీరాన్ని వీడిన తరువాత విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం అంతరంగిక సంగీత సభ ఒకటి ఏర్పాటు చేశాడు. శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసిన సంగీత సభలో సంగీత మేధావి అయిన నారదుడికి అవకాశం లభించకపోవటంతో అతను చాలా బాధపడతాడు. పైగా అదే సభలో తుంబురుడు సకల మర్యాదలు పొందటంతో నారదుడు మరింత అసూయకు గురి అవుతాడు. వెంటనే లక్ష్మీదేవి పతి అయిన విష్ణువును కలవడానికి వెళ్ళగా చెలికత్తెలు తనను అడ్డుకుంటారు. అప్పుడు నారదుడు లక్ష్మీదేవిని శపిస్తాడు. గుడ్లగూబను వాహనంగా స్వీకరించమని ఆదేశిస్తాడు. ఆ సమయంలో విష్ణువు స్వయంగా అక్కడికి వచ్చి నారదుని గర్వాన్ని అణిచేందుకు అతని పాదాలపై పడతాడు. తమను మన్నించమని వేడుకున్నారు. దీంతో నారదుడు శాంతిస్తాడు. అప్పుడు నారదుడు తన్ను చేసిన తొందరపాటు పనికి సిగ్గుపడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదుడికి హితబోధ చేస్తాడు. సంగీతం ఎవరి సొత్తు కాదని, సంగీతాన్ని ప్రేమించేవారు గర్వానికి అహంకారానికి దూరంగా ఉండాలని తెలియజేస్తాడు. అసలైన సంగీత తత్వాన్ని అన్వేషించమని చెప్తాడు. దీంతో సంగీతంలో అందరికంటే మేటి అయిన సంగీత విద్వాంసుడైన ఉల్లుకపతి వద్దకు వెళ్ళి సంగీతాన్ని అభ్యసించమని కోరతాడు. ఆ ఉల్లుకపతి ఎవరో కాదు, ఓ గుడ్లగూబ. అప్పటికే ఉల్లుకపతి వద్ద కొన్ని వేల మంది శిష్యులు ఉంటారు. అప్పుడు గుడ్లగూబను కలవడానికి వచ్చిన నారదుని చూసి ఉల్లుకపతి పరవశించిపోతాడు. తన వద్ద సంగీతం నేర్చుకోవడానికి నారదుడి లాంటి గొప్ప వ్యక్తి వచ్చినందుకు ఆశ్చర్యపోతాడు.
ఆ తర్వాత నారదుడు గానబంధు అంటే ఉల్లుకపతి విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలి రోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలి అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని తాపంతో గాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధన చేస్తే ఎవరైనా అపురూపమైన కళలో ఆధిక్యం సాధించుకోవచ్చునని చెప్పాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతూ ఉండగా వినయంగా తల వంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా 1000 ఏళ్లు గడిచాయి. కఠోరమైనది దీక్షతో నారదుడు రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. గానబంధుకు నారదుడు గురుదక్షిణ చెల్లించాడు. ఏమి కావాలో సెలవిమ్మన్నాడు. శిష్యుడు అయినందున ఏదో ఒకటి కోరుకోనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉన్నంత వరకు సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండేలాగా వరము ప్రసాదింపుము అని మనసులోని మాట బయటపెట్టాడు. శ్రీ మహావిష్ణువుకు నీవు వాహనమై తరిందువుగాక అంటూ శిష్యునిగా కానుకను దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకున్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమయ్యింది. మరో కథ ప్రకారం పూర్వకాలంలో అడవిలో వయసు పైబడిన ఓ జంట కాపురం ఉండేవారు. వారు దారిద్ర్య రేఖకు దిగువగా జీవించేవారు. వారి ఇంట్లో కట్టుకోవడానికి ఓ గుడ్డ ముక్క కూడా ఉండేది కాదు. వారిద్దరిలో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు చిన్న పీలికను ఒంటిపై కట్టుకొని యాచకకు వెళ్ళేవారు, అంటే అడుక్కోవడానికి వెళ్ళేవారు. ఓ రోజు ఇంటి యజమాని యాచనకు వెళ్ళగా ఏమీ దొరక్కపోవటంతో చాలా బాధపడతాడు. చివరికి ఓ చెట్టు కింద కూర్చొని తన కష్టాలను చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఆ చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతని కష్టాలను విని అతని కష్టాలను తీర్చాలని అనుకుంటుంది. ఓవైపు లక్ష్మీదేవిని ఓ కంట కనిపెడుతూ తను వెళ్తున్న మార్గాన్నే అనుసరిస్తూ వెళ్తుంది. అయితే లక్ష్మీదేవి ఏ ఇంట్లో కాళ్ళు మోపడానికి ప్రయత్నిస్తుందో ఆ ఇంటి మేడపైకి ఎక్కి అరుస్తుంది. సాధారణంగా శాస్త్రం ప్రకారం గుడ్లగూబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు. కనుక లక్ష్మీదేవి కూడా ఆ శబ్దం విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఓ రోజు లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించినా ఇంటి దగ్గరికి వెళ్ళి గుడ్లగూబ అరుస్తూ ఉండటంతో ఆ దేవికి అనుమానం వస్తుంది. తన వైపు కోపంగా చూస్తుంది. ఆ సమయంలో గుడ్లగూబ లక్ష్మీదేవిని ఆ వయసు మళ్ళిన వారి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇంట్లో కటిక పేదరికంతో బాధపడుతున్న జంటను చూసి ఆ లక్ష్మీదేవి చలించిపోతుంది. అంతే, వెంటనే వారి ఇంట్లో కొలువై ఉండటాన్ని, వారికి అష్టైశ్వర్యాలు సమకూరుస్తానని వరమిస్తుంది. ఆ రోజు నుండి తనకు దారి చూపిన గుడ్లగూబను వాహనంగా చేసుకుంటుంది. అప్పటి నుండి గుడ్లగూబను శుభానికి సంకేతంగా లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. కష్టాలలో ఉన్న వారిని కనుగొంటూ వారికి ఆ లక్ష్మీదేవికి మధ్య దిక్చూచిలాగా వ్యవహరిస్తూ గుడ్లగూబ ఆ రోజు నుండి తన కొత్త ప్రస్థానాన్ని మొదలు పెడుతుంది. ఇలా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.